संस्कृतभाषायां क्रियाविभागाः त्रयः सन्ति। एकः परस्मैपदिनः। परस्मैपदिनः అంటే క్రియాఫలం ఇతరులకు చెందుతుంది అని అర్థం. ఇక రెండవది చూస్తే ఆత్మనేపదినః, క్రియాఫలం తనకు చెందుతుంది. అలాగే మూడవది ఉభయపదినః, క్రియాఫలం ఇద్దరికీ చెందుతుంది. అంటే పరస్మైపది ఆత్మనేపది రెండింటికి ఉన్నటువంటి క్రియలే ఉభయపది ధాతువుల్లో కూడా వస్తాయి అని దాని అర్థం. మరి పరస్మైపది ధాతువులు ఎలా ఉంటాయో ఒకసారి పరికిద్దాం. మనం ముందే చెప్పుకున్నట్టు లకారాహ ప్రత్యయాహ, లట్లకారం ఏకవచనం, ద్వివచనం, బహువచనం వచనాలు 3 ఉంటే అదే లట్లకారానికి ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుష అని ఉంటాయి. వీటిలో ప్రత్యయాలు ఎలా ఉంటాయి, పదానికి చివర రాసేటటువంటి ప్రత్యయాలు ఎలా ఉంటాయో ఒకసారి గమనిద్దాం. తి, తహ, అంతి, సి, థహ, థ, ఆమి, ఆవహ, ఆమహ అని ఈ విధంగా లట్లకారానికి చెందినటువంటి ప్రత్యయాలు ఉంటాయి. తర్వాత లృట్లకారానికి అంటే భవిష్యత్ కాలానికి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ధా అని అంటే ధాతువు అని అర్థం. అంటే ప్రాతిపదిక పదం ఏదైతే ఉందో ఆ ధాతువును అక్కడ చేర్చాలి. ధా ప్లస్ ఇష్యా ప్లస్ తి, అలాగే ధా ప్లస్ ఇష్యా ప్లస్ తహ, ధా ప్లస్ ఇష్యా ప్లస్ ఇంతి, ధా ప్లస్ ఇష్యా ప్లస్ సి, ధా ప్లస్ ఇష్యా ప్లస్ థహ, ధా ప్లస్ ఇష్యా ప్లస్ థ. అలాగే ఉత్తమ పురుషుకు వచ్చేటప్పటికి ధా ప్లస్ ఇష్యా ప్లస్ ఆమి, ధా ప్లస్ ఇష్యా ప్లస్ ఆవహ, ధా ప్లస్ ఇష్యా ప్లస్ ఆమహ. ఈ విధంగా ఈ ప్రత్యయాలు మనకు కనబడుతున్నాయి. అలాగే లంగ్ లకారానికి భూతకాలానికి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటాయి అంటే, ప్రథమ పురుష ఏకవచనంలో ఆ ప్లస్ ధాతువు ప్లస్ ఇత్, ఆ ప్లస్ ధాతువు ప్లస్ తాం, ఆ ప్లస్ ధాతువు ప్లస్ ఇన్, ఆ ప్లస్ ధాతువు ప్లస్ విసర్గ, ఆ ప్లస్ ధాతువు ప్లస్ తం, ఆ ప్లస్ ధాతువు ప్లస్ త, ఆ ప్లస్ ధాతువు ప్లస్ ఇం, ఆ ప్లస్ ధాతువు ప్లస్ ఆవ, ఆ ప్లస్ ధాతువు ప్లస్ ఆమ. ఈ విధంగా ఉంటాయి. అలాగే లోట్ అంటే ఇంపెరిటివ్ మోడ్, ఆశీరర్ధక క్రియ అనే దీనికి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటాయంటే, ప్రథమ పురుష ఏకవచనంలో ధాతువు ప్లస్ తు, ద్వివచనంలో ధాతువు ప్లస్ తాం, బహువచనంలో ధాతువు ప్లస్ అంతు. అలాగే మధ్యం పురుష ఏకవచనం ధాతువు, ఒక్క ధాతువే, ప్రాతిపదిక పదం ఏది ఉందో అది ఇక్కడ రాస్తే సరిపోతుంది. తర్వాత ధాతువు ప్లస్ తం, ధాతువు ప్లస్ త. అలాగే ఉత్తమ పురుష ధాతువు ప్లస్ ఆని, ధాతువు ప్లస్ ఆవ, ధాతువు ప్లస్ ఆమ. మరి చివరిదైనటువంటి విధాకారంలో ఏ విధంగా ఉంటాయో ఇవి కూడా గమనిద్దాం. ధాతువు ప్లస్ ఈ ప్లస్ ఇత్, అలాగే ధాతువు ప్లస్ ఈ ప్లస్ తాం, ధాతువు ప్లస్ ఈ ప్లస్ యుహు, ధాతువు ప్లస్ ఈ ప్లస్ విసర్గ, ధాతువు ప్లస్ ఈ ప్లస్ తం, ధాతువు ప్లస్ ఈ ప్లస్ త, ధాతువు ప్లస్ ఈ ప్లస్ యం, ధాతువు ప్లస్ ఈ ప్లస్ వ, ధాతువు ప్లస్ ఈ ప్లస్ మ. ఈ విధంగా పరస్మైపది ధాతువుల యొక్క ప్రత్యయాలు మనం తెలుసుకోవచ్చు. అలాగే ఆత్మనేపది ధాతువులకి ప్రత్యయాలు ఎలా ఉంటాయి వాటిని కూడా తెలుసుకుందాం. అయితే ప్రియ విద్యార్థులారా, ఎక్కువగా పరస్మైపది ధాతువులు మాత్రమే వాడుక భాషలో కనబడతాయి. ఆత్మనేయ పదాలు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. దీని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీకు కూడా అవగాహన కోసం ఆత్మనేపది ధాతువుల యొక్క ప్రత్యయాలను కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాం. ఆత్మనేపది ధాతువుల్లో కూడా మరలా లట్లకారం ఉంటుంది. ఈ లట్లకారానికి ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుష అనేటటువంటివి కూడా సాధారణంగానే ఉంటాయి. ఈ ఆత్మనేపదిలో ప్రత్యయాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం గమనిద్దాం. తే, ఇతే, అంతే, సే, ఇథే, ధ్వే, ఈ,
ఆవహే, ఆమహే అనే ప్రత్యయాలు ఉంటాయి. అలాగే లిట్లకారంలో ఏ విధంగా ఉంటాయి వాటిని కూడా పరిగిద్దాం. ధాతువు ప్లస్ ఇష్యా ప్లస్ తే, ధాతువు ప్లస్ ఇష్యా ప్లస్ ఇతే, ధాతువు ప్లస్ ఇష్యా ప్లస్ అంతే, ధాతువు ప్లస్ ఇష్యా ప్లస్ సే, ధాతువు ప్లస్ ఇష్యా ప్లస్ ఇథే, ధాతువు ప్లస్ ఇష్యా ప్లస్ ద్వే, ధాతువు ప్లస్ ఇష్యా ప్లస్ ఈ, ధాతువు ప్లస్ ఇష్యా ప్లస్ ఆవహే, ధాతువు ప్లస్ ఇష్యా ప్లస్ ఆమహే. తదుపరి లంగ్లకారంలో ఏ విధంగా ఉంటాయి? లంగ్లకారానికి వచ్చేటప్పటికి ప్రథమ పురుష ఏకవచనంలో ఆ ప్లస్ ధాతువు ప్లస్ త, ఆ ప్లస్ ధాతువు ప్లస్ ఇతాం, ఆ ప్లస్ ధాతువు ప్లస్ ఇంత, ఆ ప్లస్ ధాతువు ప్లస్ థః, ఆ ప్లస్ ధాతువు ప్లస్ ఇథాం, అ ప్లస్ ధాతువు ప్లస్ ధ్వం, అ ప్లస్ ధాతువు ప్లస్ ఈ, అ ప్లస్ ధాతువు ప్లస్ ఆవహి, ఆ ప్లస్ ధాతువు ప్లస్ ఆమహి అనే విధంగా ఉంటాయి. తర్వాత లోట్లకారంలో ఏ విధంగా? లోట్లకారంలో ప్రథమ పురుష ఏకవచనం ధాతువు ప్లస్ తాం, ప్రథమ పురుష ద్వివచనం ధాతువు ప్లస్ ఇతాం, బహువచనంలో ధాతువు ప్లస్ అంతాం. అలాగే మధ్యం పురుష ధాతువు ప్లస్ స్వ, ధాతువు ప్లస్ ఇథాం, ధాతువు ప్లస్ ధ్వం. అలాగే ఉత్తమ పురుషులో ధాతువు ప్లస్ ఏ, క్షమించాలి, ధాతువు ప్లస్ ఐ, ధాతువు ప్లస్ ఆవహై, ధాతువు ప్లస్ ఆమహై. అలాగే విధిలింగ లకారంలో ఏ విధంగా ఉంటాయి వాటిని కూడా చూద్దాం. విధిలింగ లకారంలో ప్రథమ పురుష ఏకవచనం ధాతువు ప్లస్ ఈత, ధాతువు ప్లస్ ఇయాతాం, ధాతువు ప్లస్ ఈరన్, ధాతువు ప్లస్ ఈథాహ, ధాతువు ప్లస్ ఇయాథాం, ధాతువు ప్లస్ ఈధ్వం, ధాతువు ప్లస్ ఈయా, ధాతువు ప్లస్ ఈవహి, ధాతువు ప్లస్ ఈమహి. ఈ విధంగా ఆత్మనేపది లకారాల్లో ఉన్నటువంటి ప్రత్యయాల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. పరస్మైపది ధాతువులకు ఏ విధంగా ఉంటుంది గమనిద్దాం. పరస్మైపది ధాతువుల్లో ముందు మనం చెప్పినట్టు తి, తహ, ఇంతి, సి, తహ, త, ఆమి, ఆవ, ఆవహ, ఆమహ అనేటటువంటివి లట్లకారం యొక్క ధాతువులు, ధాతు సూత్రాలు. ఈ సూత్రాలను లట్లకారంలో భూ, భవ అంటే సత్తాయాం, ఉండుట అనేటటువంటి అర్థం వస్తుంది. ఈ భవ అనేటటువంటి ప్రాతిపదిక పదాన్ని ఈ తి, తహ, ఇంతి, సి, తహ, థ, ఆమి, ఆవహ, ఆమహ అనే వాటికి చేరిస్తే ఏ విధంగా రూపాంతరం చెందుతాయో గమనిద్దాం. ఇప్పుడు చూడండి, లట్లకార ప్రథమ పురుష ఏకవచనంలో భవ ప్లస్ తి. భవ అనేది ప్రాతిపదిక పదం అని మనం చెప్పుకున్నాం. ఈ తి అనేది ప్రత్యయం. ఇప్పుడు భవ ప్లస్ తి ఎలా మారుతుంది? భవతి. అర్థమైంది కదండి. అలాగే భవ ప్లస్ తహ భవతః, భవ ప్లస్ ఇంతి భవంతి, భవ ప్లస్ సి భవసి, భవ ప్లస్ థః భవతః, భవ ప్లస్ థ భవథ, భవ ప్లస్ ఆమి. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి జరుగుతుంది. వకారంలో ఉన్నటువంటి అకారానికి అలాగే ప్లస్ తర్వాత ఉన్నటువంటి పదంలో పూర్వాక్షరమైనటువంటి ఆ అనే దానికి సంధి జరిగి దీర్ఘంగా మారిపోతుంది. ఏ విధంగా చూడండి, ఇక్కడ భవామిగా మారింది. అర్థమైంది కదండి. భవామి ఈ విధంగా రాయాలి. తర్వాత భవ ప్లస్ ఆవహ భవావహ, భవ ప్లస్ ఆమహ భవామహ. ఈ విధంగా లట్లకారం యొక్క సూత్రాలతో ప్రాతిపదిక పదాన్ని జోడించినట్లయితే ఈ రకంగా పదాలు ఏర్పడతాయి. అలాగే లిట్లకారం ఏ విధంగా, మరి అలాగే లిట్లకారం యొక్క సూత్రాలు కూడా ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, ధాతువు ప్లస్ ఇష్యా ప్లస్ తి. చదివేటప్పుడు ఎలా చదువుతున్నామండి? ధాతువు ప్లస్ ఇష్యా ప్లస్ తి. గుర్తుపెట్టుకోండి, పదాలను మనం కలిపినప్పుడు ఇక్కడ ఈ ప్రొనౌన్సియేషన్ అనేది చాలా ఆవశ్యకం. ధాతువు ప్లస్ ఇష్యా ప్లస్ తి, ధాతువు ప్లస్ ఇష్యా ప్లస్ తహ,
ధాతువు ప్లస్ ఇష్యా ప్లస్ ఇంతి అనే విధంగా ఈ సూత్రాలు ఉన్నాయి. వాటికి భవ అనేటటువంటి ప్రాతిపదిక పదాన్ని చేరిస్తే ఏ విధంగా రూపాంతరం చెందుతాయో గమనిద్దాం. భవ ప్లస్ ఇష్యా ప్లస్ తి భవిష్యతి. చూసారా, ప్రొనౌన్సియేషను ఇష్యా అంటున్నాం కాబట్టి భవ ప్లస్ ఇష్యా ప్లస్ తి అలా కలిపేస్తే భవిష్యతి అవుతుంది. సో మనం ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తున్నాం? ఇష్యా అని చేస్తున్నాం కాబట్టి భవ ప్లస్ ఇష్యా ప్లస్ తి భవిష్యతి అని చదువుకోవాలి. రాయడం కూడా అలాగే రాయాలి. అలాగే భవ ప్లస్ ఇష్యా ప్లస్ తః భవిష్యతః, భవ ప్లస్ ఇష్యా ప్లస్ ఇంతి భవిష్యంతి, భవ ప్లస్ ఇష్యా ప్లస్ సి భవిష్యసి, భవ ప్లస్ ఇష్యా ప్లస్ తః భవిష్యతః, భవ ప్లస్ ఇష్యా ప్లస్ థ భవిష్యథ, భవ ప్లస్ ఇష్యా ప్లస్ ఆమి భవిష్యామి, భవ ప్లస్ ఇష్యా ప్లస్ ఆవహ భవిష్యావహ, భవ ప్లస్ ఇష్యా ప్లస్ ఆమహ భవిష్యామహ. అర్థమైంది కదండి? ఈ విధంగా వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగే లంగ్ లకారానికి కూడా చూద్దాం. లంగ్ లకారంలో ఆ ప్లస్ ధాతువు ప్లస్ సిత్, ఆ ప్లస్ ధాతువు ప్లస్ తాం, ఆ ప్లస్ ధాతువు ప్లస్ ఇన్ అనేటటువంటి సూత్రాలు గమనిస్తున్నారు కదా. ఆ సూత్రాలకి ప్రాతిపదిక పదాన్ని చేర్చి ఏ విధంగా మనం చెప్పుకోవాలనేది కూడా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ లంగ్ లకారానికి భూ అంటే భవ అనేటటువంటి ప్రాతిపదిక పదాన్ని చేర్చినప్పుడు ఏ విధంగా అవి రూపాంతరం చెందుతాయి పదాలుగా గమనిద్దాం. ఆ ప్లస్ భవ ప్లస్ ఇత్ అభవత్, ఆ ప్లస్ భవ ప్లస్ తాం అభవతాం, ఆ ప్లస్ భవ ప్లస్ ఇన్ అభవన్, ఆ ప్లస్ భవ ప్లస్ విసర్గ అభవః, ఆ ప్లస్ భవ ప్లస్ తం అభవతం, ఆ ప్లస్ భవ ప్లస్ త అభవత, ఆ ప్లస్ భవ ప్లస్ ఇం అభవం, ఆ ప్లస్ భవ ప్లస్ ఆవ అభవావ, ఆ ప్లస్ భవ ప్లస్ ఆమ అభవామ. ఈ విధంగా వీటిని తెలుసుకోవచ్చు. గమనిస్తున్నారు కదా ఎలా కలుస్తున్నప్పుడు ఏ విధంగా ఆ పదాలు రూపాంతరం చెందుతున్నాయి అని. తదుపరి లోట్ లకారం యొక్క ప్రత్యయాలు ఎలా ఉంటాయో చూద్దాం. అలాగే పదాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడా సూత్రాలను మళ్ళీ పొందుపరిచాం. దానిలో ధాతువు ప్లస్ తు, ధాతువు ప్లస్ తాం, ధాతువు ప్లస్ సంతు, ఇలా ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుష చూస్తున్నారు. మరి వీటికి మరలా భవ అనే ధాతువునే తీసుకొని వీటికి జోడిస్తే ఏ విధంగా పదాలు ఏర్పడతాయో చూద్దాం. లోట్ లకారంలో భవ ప్లస్ తు భవతు, భవ ప్లస్ తాం భవతాం, భవ ప్లస్ సంతు భవంతు, భవ ప్లస్ క్షమించాలి ఇక్కడ ధాతువు మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రాతిపదిక పదం ఏదైతే భవ అనేది ఉందో అది అక్కడ రాస్తే సరిపోతుంది భవ. అలాగే భవ ప్లస్ తం భవతం, భవ ప్లస్ త భవత, భవ ప్లస్ ఆని భవాని, భవ ప్లస్ ఆవ భవావ, భవ ప్లస్ ఆమ భవామ. ఈ విధంగా వీటిని తెలుసుకోవాలి. మరి చివరిదైనటువంటి విధిలింగ లకారం గురించి ఒకసారి పరికిద్దాం. అలాగే మీరు చూసినట్టు ధాతువు ప్లస్ ఈ ప్లస్ ఇత్తు, ధాతువు ప్లస్ ఈ ప్లస్ తాం, ధాతువు ప్లస్ ఈ ప్లస్ యుహు గమనిస్తున్నారు కదా. ఈ సూత్రాలకి మనం ప్రాతిపదిక పదమైనటువంటి భవ అనేటటువంటి పదాన్ని చేరిస్తే ఏ విధంగా రూపాంతరం చెందుతుంది అనేది గమనిద్దాం. ఇప్పుడు వీటిలో భవ ప్లస్ ఈ ప్లస్ ఇత్, ఇక్కడ ఒకసారి గమనించండి మీరు. భవ అనేటటువంటి పదంలో వా అనే అక్షరంలో ఆ అనేటటువంటి అక్షరంతో అంతమవుతుంది భవ అనేది. ఈ ఆ ప్లస్ ఈ రెండూ కలిస్తే ఏ అనేటటువంటిది వస్తుంది. ఎలాగయ్యా అంటే గుణసంధి సూత్రం ప్రకారం ఆదేం గుణ అనే సూత్రం ప్రకారం అకారానికి ఇకారం పరమైతే ఏకారం ఆదేశంగా వస్తుంది. ఆ సూత్రాన్ని అనుసరించి ఎలా పదం రూపాంతరం చెందుతుందో చూడండి. భవేత్, భవ ప్లస్ ఈ ప్లస్ ఇత్ భవేత్, భవ ప్లస్ ఈ ప్లస్ తాం భవేతాం, భవ ప్లస్ ఈ ప్లస్ యుహు భవేయుహు, భవ ప్లస్ ఈ ప్లస్ విసర్గ భవేహి,
భవా ప్లస్ ఈ ప్లస్ తం భవేతం, భవా ప్లస్ ఈ ప్లస్ త భవేత, భవా ప్లస్ ఈ ప్లస్ యం భవేయం, భవా ప్లస్ ఈ ప్లస్ వా భవేవ, భవా ప్లస్ ఈ ప్లస్ మ భవేమ. అర్థమైంది కదా పిల్లలు? ఈ విధంగా అధికారికంగా ఉన్నటువంటి 2200 ధాతువులను కూడా ఈ 5 పట్టికలు మీరు నేర్చుకున్నట్లయితే చక్కగా ఈ ధాతువులన్నీ కూడా తెలుస్తాయి. ఎప్పుడైతే మీకు ఈ ధాతువు తెలిసిందో వాక్య నిర్మాణం అత్యంత సులభంగా మీరు చేయగలుగుతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రియ విద్యార్థులారా, ఈ యొక్క ధాతు విభాగానికి సంబంధించినటువంటి పట్టికల ద్వారా ఇచ్చిన ఈ సూత్రాలను పూర్తిగా అవగాహన చేసుకోండి అని మా యొక్క భావన. తదుపరి అంశం ఆత్మనేపది ధాతువులు. క్రియాఫలం తనకి చెందితే వాటిని ఆత్మనేపది ధాతువులు అంటామని ముందు చెప్పుకున్నాం. అలా ఆత్మనేపది ధాతువులు ఎట్లా ఉంటాయి, అవి ఎలా రూపాంతరం చెందుతాయి, వాటిని కూడా ఒకసారి గమనించాలి. మరి వీటిలో కూడా లట్లకారం తీసుకున్నట్లయితే వీటిలో కూడా ఈ సూత్రాలు తే, ఇతే, అంతే, సే, ఇతే, ధ్వే, ఏ, ఆవహే, ఆమహే ఈ విధంగానే ఉంటాయి. వాటికి రం అనే మూలధాతువు నుంచి రమ అనేటటువంటి ప్రాతిపదిక పదం పుట్టింది. ఈ ప్రాతిపదిక పదాన్ని ఈ తే, ఇతే, అంతే ముందు చేరిస్తే ఏ విధంగా రూపాంతరాలు చెందుతాయో గమనిద్దాం. లట్లకారంలో రమా ప్లస్ తే రమతే, రమా ప్లస్ ఇతే, ఇక్కడ కూడా గుణసంధి జరుగుతోంది, రమేతేగా మారింది. అలాగే రమా ప్లస్ ఇంతే రమంతే, రమా ప్లస్ సే రమసే, రమా ప్లస్ ఇథే రమేథే, రమా ప్లస్ ధ్వే రమధ్వే, రమా ప్లస్ ఈ రమే, రమా ప్లస్ ఆవహే రమావహే, రమా ప్లస్ ఆమహే రమామహే. ఈ విధంగా వీటిని తెలుసుకోవాలి. అలాగే పరస్మైపది ధాతువుల్లో ఏ విధంగా అయితే లుట్లకారం ఉంటుంది, దీనిలో కూడా లుట్లకారం ఉంటుంది. ఈ లుట్లకారంలో కూడా మరలా సేమ్ పరస్మైపది ధాతువుల్లో ఏ విధంగా అయితే ఇష్యా అనేటటువంటిది ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. దాన్ని ఈ యొక్క సూత్రాలకి ఈ రమ అనేటటువంటిది చేరిస్తే ఏ విధంగా ఉంటుందో గమనిద్దాం. ధాతువు ప్లస్ ఇష్యా ప్లస్ తే అంటే ధాతువు ఏముంది, రమ అనే ధాతువుని పెట్టాం. ఈ రమా ప్లస్ ఇష్యా ప్లస్ తే ఏమవుతుంది, ఇక్కడ రంశ్యతే అని అవుతుంది. ఏమైందంటే రంశ్యతే. అలాగే రమా ప్లస్ ఇష్యా ప్లస్ ఇతే రంశ్యేతే, రమా ప్లస్ ఇష్యా ప్లస్ అంతే రంస్యంతే. అలాగే రమా ప్లస్ ఇష్యా ప్లస్ సే రంస్యసే, రమా ప్లస్ ఇష్యా ప్లస్ ఇథే రంశ్యేథే, రమా ప్లస్ ఇష్యా ప్లస్ ధ్వే రంశ్యధ్వే, రమా ప్లస్ ఇష్యా ప్లస్ ఏ రంశ్యే, రమా ప్లస్ ఇష్యా ప్లస్ ఆవహే రంశ్యావహే, రమా ప్లస్ ఇష్యా ప్లస్ ఆమహే రంశ్యామహే. ఈ విధంగా ఇవి రూపాంతరం చెందు. తదుపరి లంగ్లకారం ఏ విధంగా ఉంటాయో గమనిద్దాం. ఈ లంగ్లకారంలో కూడా మరలా ఈ ఆ అనేటటువంటి ఉపసర్గ చేరి ఏ విధంగా మారుతుందో చూద్దాం. ఈ రమ అనేటటువంటి ప్రాతిపదిక పదం మీదే మనం చేరుద్దాం. కానీ ఆ ప్లస్ ధాతువు ప్లస్ త అరమత. ఈ ధాతువు ఏమి ఇచ్చాం, ఇక్కడ రమ అనే ధాతువుని పెట్టుకున్నాం. సో ఆ ప్లస్ రమ ప్లస్ త అరమత, ఆ ప్లస్ రమ ప్లస్ ఇతాం అరమేతాం, ఆ ప్లస్ రమ ప్లస్ అంత అరమంత. తర్వాత ఆ ప్లస్ రమ ప్లస్ థః అరమథః, ఆ ప్లస్ రమ ప్లస్ ఇథాం అరమేథాం, ఆ ప్లస్ రమ ప్లస్ ధ్వం అరమధ్వం, ఆ ప్లస్ రమ ప్లస్ ఈ అరమే, ఆ ప్లస్ రమ ప్లస్ ఆవహి అరమావహి, ఆ ప్లస్ రమ ప్లస్ ఆమహి అరమామహి. తదుపరి లోట్లకారం ఎలా ఉంటుందో గమనిద్దాం. లోట్లకారంలో మరలా రమ అనే ధాతువునే తీసుకుంటే ధాతువు రమ ప్లస్ తాం
రమతాం, రమా ప్లస్ ఇతాం రమేతాం, రమా ప్లస్ అంతాం రమంతాం, రమా ప్లస్ స్వ రమస్వ, రమా ప్లస్ ఇథాం రమేథాం, రమా ప్లస్ ధ్వం రమధ్వం, రమా ప్లస్ ఐ రమై, రమా ప్లస్ ఆవహై రమావహై, రమా ప్లస్ ఆమహై రమామహై. ఈ విధంగా లోట్ లకారం మనం చూసుకోవాలి. తర్వాత విధిలింగ్ లకారంలో ఏ విధంగా ఉంటుంది అది కూడా గమనిద్దాం. విధిలింగ్ లకారంలో మరలా రమ్ అనేటటువంటి ధాతువును తీసుకొని ప్రాతిపదిక పదం రమ అనే ధాతువును చేరిస్తే ఏ విధంగా ఉంటుందో గమనిద్దాం. రమా ప్లస్ ఈత రమేత, రమా ప్లస్ ఇయాతాం రమేయాతాం, రమా ప్లస్ ఈరన్ రమేరన్, రమా ప్లస్ ఈథాహ రమేథాహ, రమా ప్లస్ ఇయాథాం రమేయాథాం, రమా ప్లస్ ఈధ్వం రమేధ్వం, రమా ప్లస్ ఈయా రమేయ, రమా ప్లస్ ఈవహి రమేవహి, రమా ప్లస్ ఈమహి రమేమహి. ఈ విధంగా ఆత్మనేపది ధాతువులు కూడా నేర్చుకోవాలి. ఇలా మీరు ఈ పట్టికలన్నింటినీ కూడా రోజుకు ఒక పట్టిక చొప్పున అభ్యాసం చేస్తూ మీరు నేర్చుకున్నట్లయితే 10 రోజుల్లో 10 పట్టికలు కూడా మీకు అవలీలగా వస్తాయి. ఆ తదుపరి ఏ ధాతువు ఇచ్చినా కూడా మీరు చక్కగా చేయగలుగుతారు. అర్థమైంది కదా విద్యార్థులారా?